పేరు యాసా క్రాంతికుమారి. నేను ఖమ్మం కోర్టులో న్యాయవాదిగా గత 17 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నానండి. ఇప్పుడు కొత్తగా ఇంప్లిమెంట్ అయినటువంటి 3 చట్టాల గురించి మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఒకటి ఇండియన్ పీనల్ కోడ్ అని, తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇప్పుడు వచ్చేసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఈ 3 చట్టాలని ఆధునీకరణ చేసి అందులో కొన్ని చట్టాలను తీసేసి కొన్ని చట్టాలను ఇంప్లిమెంట్ చేసి కొత్త యాక్ట్లని రూపొందించడం జరిగింది పార్లమెంట్లో. అవి మొన్న జూలై 1 తారీఖు నుంచి అన్ని కోర్టులలో ఫాలో కావాలని చెప్పడం జరిగింది. అసలు ఈ కొత్త యాక్ట్లను ఇంప్లిమెంట్ చేయడం వలన మొదటిగా నష్టపోయేది సామాన్య ప్రజానికం మాత్రమే. ఇది అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఈ యాక్ట్లు చేయడం వల్ల న్యాయవాదులకేం నష్టపోదు. ఇది వేరే చట్టాలు వేరే సెక్షన్లు చదివే మేము కొత్తగా ఈ చదువుకొని కేసులను ఆర్గ్యూ చేస్తాం. మాకు వచ్చినటువంటి నష్టమేమీ లేదు స్పెషల్గా. కానీ సామాన్య ప్రజానికం ఏ విధంగా నష్టపోతున్నారు అని అంటే, వాళ్ళకి ఇది చేస్తే తప్పు రైటు అనే విషయం ఏ ప్రజానికానికి కూడా అవేర్నెస్ లేదు. సామాన్య ప్రజానికానికి వాళ్ళు తెలియకుండా చేసి ఆ తప్పులకి పనిష్మెంటు సామాన్య ప్రజానికానికి ఇది చేస్తే నేరం అనే విషయం తెలియకనే వాళ్ళు చాలా తప్పులు చేసి కోర్టు దాకా వచ్చి వాళ్ళు ఇబ్బంది పడాల్సిన సిచ్యువేషన్ ప్రజెంట్ వచ్చిన చట్టాల వల్ల జరుగుతుందండి. ఐపీసీలో ఇప్పుడేంటి, ఇంతకుముందు మనకి ట్రాఫిక్లో సిగ్నల్ బ్రేక్ చేస్తే 100 రూపీసే ఉండేది. ఇప్పుడు అదే 100 4 రెట్లు పెరిగి 500 రూపాయలు అయింది. హెల్మెట్ లేకపోతే 500 రూపీస్ ఉండేది, ఇప్పుడు 1000 రూపీస్ అయింది. దీనివలన సామాన్య ప్రజానికం ఇబ్బంది పడుతున్నారు. ఇదే కాదు, ఈ కొత్త యాక్ట్ల వల్ల బెనిఫిట్ పొందేది ఎవరు అని అంటే, ఏ రూలింగ్ పార్టీ అయితే ఉంటుందో ఆ రూలింగ్ పార్టీ బెనిఫిట్ పొందింది. సేమ్ టైం పోలీస్ వ్యవస్థ బెనిఫిట్ పొందుతుంది. చట్టాన్ని ఏ విధంగా అంటే, ఒక క్రైమ్ బుక్ అయిందంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏజెన్సీ ఏరియాలో ఒక క్రైమ్ బుక్ అయింది అని అంటే వాళ్ళకి భయం, ఇది ఏ కేసో నాకు తెలియదు అని చెప్పి ఒక పెద్ద మనిషిని తీసుకొని పోతారు. ఆ పెద్ద మనిషిని నీకెందుకు నేను సెటిల్ చేస్తా అని చెప్పి అది ఎఫ్ఐఆర్ స్టేజీలోనే ఒక 5-6 లక్షలు తీసుకొని ఆ కేసుని క్లోజ్ చేయడం వల్ల సామాన్య ప్రజానికానికి నష్టం జరుగుతుంది. వాళ్ళకి తెలియదు దీన్ని కోర్టు దాకా పోతే నాకు రిలీఫ్ వస్తుంది అనే విషయం తెలియక చాలామంది నష్టపోతున్నారు. ఈ కొత్తగా వచ్చిన యాక్ట్ల వల్ల ముఖ్యంగా నష్టపోయేది సామాన్య ప్రజానికమే. దయచేసి కేంద్ర ప్రభుత్వాలు ఈ సవరించిన చట్టాలని మంచిగా ఉండే వాటిని ఉంచి, ఏదైతే సామాన్య ప్రజల మీద భారం పడుతుందో వాటిని తీసివేయవలసిందిగా ఖమ్మం బార్ అసోసియేషన్ న్యాయవాదులు అందరి తరఫున మా యొక్క హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.